Grace and peace be multiplied into you through the knowledge of God. కృప కలుగునుగా. కానీ ఎవరైనా అన్నప్పుడు ప్రొపెటికలీ ఏం చెప్తున్నారంటే, మీ జీవితంలో ఉన్న మీ బంధకాల నుండి, వ్యాధుల నుండి, అలాగే కష్టాల నుండి విడుదల పొందాలని అర్థం. గ్రేస్ బి టు యూ. మీ జీవితంలో కృప మరియు శాంతి మల్టిప్లై అవ్వ అంటున్నాడు. ఎలా అంటే యేసుక్రీస్తుని తెలుసుకోవడం ద్వారా. మీరు ప్రార్థించకపోయినా, దశమ భాగాలు చెల్లింపకపోయినా, మీరు ఆయనని గుర్తించడం లేదు అని అర్థం. పేదలకు సాయం చేయకపోతే ఆయన మీకు తెలియదు అని అర్థం. ఇతరులను క్షమించకపోతే మీరు ఆయనని ఎరగరని అర్థం. మీరు ఇంకా వ్యభిచారంలోనే, దొంగతనంలోనే ఉంటే మీరు ఆయనను నిజంగా తెలుసుకోలేదు అని అర్థం. వాక్యం ఏం చెప్తుంది? గ్రేస్ అండ్ పీస్ బి మల్టిప్లై. ఈరోజు మీపై గ్రేస్ ఉంటే మీరు 200 మందిని కాపాడగలరు. బైబిల్ చెప్తుంది అది మల్టిప్లై కూడా అవ్వచ్చని. ఒకవేళ మీ జీవితంలో గ్రేస్ మల్టిప్లై అయితే మీ యొక్క విడుదల కూడా పెరుగుతుంది, మీ దీవెనలు పెరుగుతాయి, ఈ పరిచర్య అభివృద్ధి చెందుతాయి, బిజినెస్ పెరుగుతుంది, దీవెనలు పెరుగుతాయి, శాంతి కూడా పెరుగుతుంది, మీ ఆనందం కూడా పెరుగుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక విషయాల పట్ల పూర్తి అవగాహనతో ఉండాలి. ఎందుకంటే అది లేకపోతే కృప కూడా పెరగదు, శాంతి కూడా పెరగదు. పేరుకే క్రైస్తవులుగా మిగిలిపోతాం. రకరకాల సమస్యలు వచ్చినప్పుడు చివరికి దేవుణ్ణి నిందిస్తాం. ఒకసారి ఆలోచించండి, అసలు మీరు ఏం వెతుకుతున్నారు, ఏం చేస్తున్నారు, మీ గమ్యం ఏంటి, ఎవరిని వెంబడించాలి, ఎవరిని వెతకాలి? అందుకే గ్రేస్ అండ్ పీస్ బి మల్టిప్లై unto you through the knowledge of God. అంతే మీలో విడుదల పెరగాలని, శాంతి పెరగాలని, కృప పెరగాలని, స్వేచ్ఛ పెరగాలని. త్రూ డిజర్న్మెంట్ ఆఫ్ గాడ్, ఇగ్నోసిస్, ఫుల్ డిజర్న్మెంట్. యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన జ్ఞానము మీలో ఉంటే అది మీ కృపని పెంచుతుంది. కింది స్థాయిలో ఎప్పటికీ ఉండరు. మీ కుటుంబం యొక్క స్థాయి పెరగబోతుంది.